దిగలేమంటే నువ్వు నోరు పోసుకో. నువ్వు మన నెమ్మదిగా వెళ్ళేలా చేస్తున్నావు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. నువ్వు వాటిని పట్టుకోవడం వదిలే. సారీ, త్వరగా వెళ్ళు డ్రాగో, ఇంకా వేగంగా. ఏంటి మీకు వేగంగా వెళ్ళాలన్నదా? అయితే నేను మీకు వేగం అంటే ఏంటో చూపిస్తాను. మాయా వేగంగా వెళ్ళు డ్రాగో, వేగంగా. ఓ నో, అసలు మీరు ఏం చేస్తున్నారు? మనం చేయగలము. మాయా అసలు వెళ్ళు డ్రాగో. ఇది చాలా సరదాగా ఉండింది. మీరందరూ చూసారా? మేము తలకిందులుగా ఎగిరాము. ఇంకా మీరంతా అవసరం. ఇప్పుడు మళ్ళీ ఎవరికి రేస్ లో పాల్గొనాలండి? మేము వెళ్ళి మా ఆకులు క్లీన్ చేసుకోవాలి. బాయ్ మాయా. ఓ మాయా, ఇది అద్భుతం. నువ్వు చాలా వేగంగా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా హనీ గేమ్స్ లో ఉండాలి. థ్యాంక్స్ రోనీ, నాకు కూడా అది చాలా ఇష్టం. కానీ మా తేనె గుంపుకి ఎప్పుడూ ఇన్విటేషన్ రాదు. అవును, అది చాలా మంచి విషయం అన్న అభిప్రాయం. నేను అది రేసింగ్ లోనే చూసాను. మనం సరదాకి ఇదంతా నువ్వు చేసాము. మాత్రమే దీన్ని సరదా అంటున్నావు మాయా. నాకు అసలు సరదాకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సరదాగా లేకపోవడం. సరదాగా ఉండకపోవడం. థ్యాంక్స్ రోనీ. యు వెల్కమ్. వెళ్ళి త్వరగా రా. మాయా, అసలు నువ్వు ఎందుకు ఎప్పుడు చెప్పింది వినువు. ట్యాగ్ నువ్వు ఉన్నావు ఎందులో? అది పెద్ద విషయం కాదులే. బాయ్ వెళ్ళి. బాయ్ రోనీ. హే, నాకోసం ఆగు. పిల్లలు రండి, వచ్చి మీ హనీ కేక్స్ తీసుకోండి. యా, నీకోసం ఒకటి, నీకు కూడా ఒకటి. ఇంకా నీకోసం. నో. ఓ హ్యాపీ హార్వెస్ట్ యువర్ మెజెస్టీ. ఓ మీకు కూడా హ్యాపీ హార్వెస్ట్. ఇక్కడ అంతా ఆర్డర్ లో ఉంది కదా క్రాలీ? ఖచ్చితంగా మేడం. గ్రేట్ హాల్లోని థెరపీ పనులన్నీ మనం మాట్లాడుకున్నట్టు పేర్చబడి ఉన్నాయి. ఇక్కడ అంత బాగానే ఉందా క్రాలీ? అది ఒక షార్ట్ సమ్మర్ మేడం, అంతే. ఓ దిగులు పడకు, అంతా అదే సర్దుకుంటుంది. తప్పుతో వాళ్ళు వెళ్తున్నావు, నేను నీకు ముందే చెప్పాను. లేదు, మనం సరైన దారిలోనే ఉన్నాము. హలో మిస్టర్ ఇంపార్టెంట్ లుకింగ్ బిగ్ బి సార్, క్షమించండి, మేము మిమ్మల్ని ఢీకొన్నాము. నేను మాయా, ఇతను వెళ్ళి. నిజానికి నేను పాపి మీడియో కోసం వెతుకుతున్నాను. రాణికి అందించడానికి నా దగ్గర చాలా ముఖ్యమైన మెసేజ్ ఉంది. మీరు బస్ స్టాపోలిస్ నుండి వచ్చారా? బాగానే కనుక్కున్నా. ముఖ్యమైన మెసేజా? అంటే దానికి ఒకటే అర్థం. నువ్వు విన్నావా వెళ్ళి? నువ్వు విన్నావా? మనం హనీ గేమ్స్ కి వెళ్ళబోతున్నాము. మనం వెళ్తున్నావా? ఇది నిజంగా అవుతుంది. మీరు నన్ను ఫాలో అవుతారా? నేను మిమ్మల్ని క్వీన్ దగ్గరికి తీసుకెళ్తాను. మాయా, టు Poppy Meadow.
ఇది ప్రతి ఒక్కరికి సుదీర్ఘమైన మరియు కష్టమైన పంట అని నాకు తెలుసు. మీరు పెద్ద మొత్తంలో పోలెన్ సేకరించారు. హ్యాపీ హార్వెస్ట్ మాయా. హ్యాపీ హార్వెస్ట్. ఇదిగో ఇలా రండి. మరియు ఐక్య సహకారంతో మరియు కమ్యూనిటీతో మనందరం కనుగొనే మార్గం ఇది. మనందరం ఇలాగే కష్టపడి పనిచేస్తే ఇంకా 1 సంవత్సరంలో మనం అనుకున్నది సాధిస్తాం. చాలా బాగా చేశారు పాపి మీడో. నా పేరు సర్ బీగుడ్ మూడో వాడిని. నేను బస్ ట్రోపిలస్ నుండి వచ్చాను. అది కూడా ఒక మంచి శుభవార్తతో, స్వయంగా మహారాణి నుంచి వచ్చిన వార్త. మీ అందరికీ తెలిసినట్టే ఇంకొన్ని రోజులు అద్భుతమైన హనీ గేమ్స్ మొదలవబోతున్నాయి. ఈసారి మీ తేనె గుంపు అందుకు సెలెక్ట్ అయ్యారు. చాలా గొప్ప గొప్ప గౌరవం ఇది. నేను మీకు చెప్పాను కదా వెళ్ళి, వీళ్ళు మన అందరినీ హనీ గేమ్స్ లో పాల్గొనడానికి పిలుస్తున్నారు. హనీ గేమ్లకు మీ తేనె పంటలో సగం ఒక పెద్ద మనసున్న మనిషిలాగా అందించడానికి. అగో ఏంటి ఏంటి మా తినలో సగం అంటే దాదాపు 50%. మీరు ఇలా చేయకూడదు, ఇది అన్యాయం. మాయా అలా అనకూడదు. ఇది మాకు చాలా గర్వపడే విషయం సార్ మిస్టర్ బీగుడ్. అయినప్పటికీ మీ రిక్వెస్ట్ అన్రీజనబుల్ గా ఉంది. మేము ఖచ్చితంగా కొద్దిగా తేనె అందించొచ్చు, కానీ సగం అంటే ఈ శీతాకాలం కొనసాగడం ఎలా? అయితే మీరు మహారాణి గారి ఆర్డర్ని వద్దనుకుంటున్నారా? హో, మహారాణి ఆదేశించినట్టు కానివ్వండి. అది అలాగే. లేదు అదండి మిస్టర్ బిగ్ బాస్ అంటే నా ఉద్దేశం సార్. బీస్పీ మీ పేరు ఏదైనా అయి ఉండొచ్చు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. హో వెళ్ళి మనం ఏదో ఒకటి చేయాలి. అవును, ఎవరో ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఇది మనకి లాంగ్ హంగ్రీ వింటర్ అవుతుందన్నమాట. యా మెజెస్టీ, మనం మన తేనెని ఆ మహారాణి చేతికి ఇవ్వకూడదు. మహారాణికి ఏది నచ్చితే అది చేస్తుంది, కానీ అది సరైనది కాదు. నా పెద్ద చెల్లెలు ఎప్పుడూ కరెక్ట్ గా ఆడదు. ఆట అంతా తన వైపే ఆడుతుంది. ఆమె మీ చెల్లెలా? ఓ, అయితే అది ఇంకా సులభం కదా. తను మీ చెల్లెలు కాబట్టి మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఆమె నా మాట వినదు. బహుశా నేను చేయగలనేమో. నో మాయా, నువ్వు నీ సొంతంగా చేయలేని కొన్ని పనులుంటాయి, వాటిని వదిలేయాలి. నన్ను క్షమించండి మేడం, మీరు గ్రేట్ హాల్లో ఉండడం అవసరం. ఇది బాధపడాల్సిన విషయం ఏమీ కాదు. నేను సహాయం చేయగలను. ఆవిడ క్వీన్ కి సిస్టర్ అంటే నేను నమ్మలేకపోతున్నా. అవును, ఇంకా ఆమె చాలా నీచమైన బగ్. మనం క్వీన్ కి హెల్ప్ చేయాలి. అవును. విల్లీ, నువ్వేం చేస్తున్నావు? ఇది ఒక ఎమర్జెన్సీ. అవును, ఇది ఒక పోలిన్ కి ఒక ఎమర్జెన్సీ. సరే, ఇంతకీ మనం ఎలా సహాయపడగలుగుతాం? మనం ఒక చిన్న తేనెటీగలం. మనం బస్ ట్రోపోలిస్ కి వెళ్దాం. ఓ, అయితే మనం ఎప్పుడు వెళ్ళని చోటికి వెళ్ళి బయనక మహారాణిని కలిసి, ఓ క్షమించండి, మీరు మా తేనెని తీసుకోవడానికి వీల్లేదని చెప్తామా? అవును, ఇది చాలా మంచి ప్లాన్. వెళ్ళి పద వెళ్దాం. ఏంటి ప్లానా? నాకొక ప్లాన్ చెప్పింది. పద వెళ్ళి. అయ్యయ్యో, హలో. ఈ రోజు రేసింగ్ చేయడానికి వీలు పడదు. మాకు రేసింగ్ చేయలేదు. మాకు బస్ ట్రోపోలిస్ కి ఒక రైడ్ కావాలి. అది చాలా దూరం, నాకు అక్కడికి వెళ్ళాలా లేదు. కమ్ ఆన్ డ్రాగో. నో 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 నో, వద్దు. కేవలం ఒక్కసారి ప్లీజ్. సరే సరే రా డ్రాగో. సరే సరే సరే, వెళ్దాం నేను పదరా. వస్తాను అంటున్నాను కదా. నువ్వు రెడీయా వెళ్ళి? ఈ లిటిల్ బి అసలుకే రాడు. మాయా మళ్ళీనా? బస్ ట్రోపోలిస్ మేము వచ్చేస్తున్నాం. అవును, మనం ప్రిపేర్ అయి ఉండాలి. బ్రాన్సన్, ఇక్కడ ఉన్న హనీ బ్యారెల్స్ అన్ని గ్రేట్ హాల్లో పెట్టు. ఇక మీరెళ్ళి నిల్వలను లెక్కించండి. yes మ్యామ్. క్రాలీ, నువ్వు క్రాలీ. క్రాలీ, యూర్ మ్యాజిస్ట్రీ, మాయా ఇంకా విల్లి ఈ మెగ్డో వదిలి వెళ్తున్నట్టుగా కనపడ్డారు. చూస్తుంటే వాళ్ళు వెళ్ళేది బస్ ట్రోపోలిస్. విల్లీ, ఈ ఇన్సెక్ట్స్ ని చూడు. వాళ్ళు హనీ గేమ్స్ కి వెళ్తున్నారు. అవును, కానీ వీళ్ళందరికీ ఆహ్వానం ఉందా?
ఓ అదేంటి? అదే మనం వెళ్తున్న బస్ట్రోపోలిస్. ఎంత అందంగా ఉందో కదా. గుడ్ లక్ పిల్లలు. థ్యాంక్స్ టాగో. పద మనం వెళ్ళి మహారాణిని వెతుకుదాం. నేను ఇక్కడ ఉన్న డ్రాగోతో ఎదురు చూస్తాను. మళ్ళీ ఆలోచించదు, నేను వస్తున్నా. మాయా, హలో హలో. మాయా ఆగు. త్వరగా రా వెళ్ళి. వావ్, ఎంత అందంగా ఉందో. మనం తప్పు చేసాము. నేనేం చేస్తున్నానో నాకు తెలిసి వెళ్ళి నన్ను నమ్ము. బీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. బస్ 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 బస్. వెళ్ళి ఇలా చూడు. మాయా, హనీ ట్రీట్స్, హనీ ట్రీట్స్. హనీ ట్రీట్స్ ఖచ్చితంగా తాగాల్సినవే. వెళ్ళి 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 ఎక్కడన్నా వెళ్ళి. సరే నువ్వు అనుకో, నా జుట్టు కాస్త దూరంగా ఉండు, అర్థమైందా? సారీ, నేను నా ఫ్రెండ్ వెళ్ళి కోసం వెతుకుతున్నాను. మీరేమైనా అతన్ని చూసారా? లేదు. కానీ కానీ మాకు మహారాణితో చాలా ముఖ్యమైన పని ఉంది. నీకా? మహారాణితోనా? ఉండే ఉంటుంది. ఇంకా మా అంకుల్ ఒక టంగ్ బీటిల్. నిజంగానా? కానీ మీ దగ్గర ఎలాంటి టంగ్ వాసన రావట్లేదు. ఏంటి? నన్ను స్నిప్ చేయడం ఆపు. మహారాణిని చూడాలనుకుంటున్నారా? ఆమె సింహాసనం అక్కడే ఉంది. మీరు ఎందుకని డైరెక్ట్ గా వెళ్ళి తనతో మాట్లాడకూడదు? ఓ అలాగే, నేను వెళ్ళి మాట్లాడతాను. నాకు తన మీద జాలి వేస్తుంది దాదాపుగా. వావ్, మహారాణికి విరాళాలు అందజేసి అందులో నివసించే తేనెటీగ ప్రతినిధులందరూ దయచేసి అరణ్యాలు సమీకరించండి. వెళ్ళి నేను నీ గురించి ఎంత భయపడ్డానో తెలుసా? నేను కూడా నా గురించి ఆందోళన చెందాను, ఎందుకంటే ఇప్పుడు నా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. మహారాణి కలవడానికి నువ్వు క్యూలో ఎలా ఇక్కడి వరకు వచ్చావు? మహారాణా, ఇది భోజనం కోసం నిలబడే లైన్ కాదు కదా. నా బహుమతులను తీసుకురండి. దయచేసి మా హనీ గేమ్ల సమర్పణలో చక్కని మాస్ సిల్క్ ని అంగీకరించండి ప్రపంచ మహారాణి. ఇది కూడా, ఇది కూడా. తర్వాత మాయా, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇంతకు ముందు మహారాణి కలవలేదు. నన్ను ఫాలో చేయి. ఇంకా ధైర్యంగా నీ ముఖం పెట్టు. నా ముఖం ధైర్యంగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఔచ్, ఆమె నిజంగా చేస్తోంది గంభీరంగా. నా ఉద్దేశం వావ్. ముందు ముందు మీరు ధైర్యంగా ఉండాలి. ద ఎంప్రెస్ లేదా నిజమైన ఫస్ట్ బ్రెయిన్. తేనెటీగ అంబాసిడర్ గా నేను అందచేస్తున్నాను తేనెటీగ రాయబారి మాయాని. అది నేనే, మీ సోదరి పాపి మీడోని ఇక్కడ మీ ముందు రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. పాపి మేడో, మీరు మీ ఫైనెస్ట్ సమ్మర్ హానీని విరాళం ఇవ్వడానికి వచ్చారా? అంటే నేను దాని గురించే మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. నిజానికి మా దగ్గర ఏం లేదు. ఏంటి, నువ్వేమైనా ప్రాంక్ చేసి ఆట పట్టిస్తున్నావా? గాడ్స్, ఈ మెడ్యూ గాప్స్ ని పంపించేయండి. ఆగండి, ఇది న్యాయం కాదు మిస్ మహారాణి. అసలు మీరు మమ్మల్ని గేమ్స్ లోని పాల్గొనివ్వనప్పుడు మరి మేమెందుకని మా తేనెని మీకు ఇవ్వాలి? ఎందుకా? ఈ పాపకి ఎందుకు అని తెలియాలంట. ఎందుకంటే ఇక్కడ మహారాణి నేనే, అందుకే. ఒట్టి చేతులతో నిన్ను ఇక్కడ వరకు పంపడానికి నా సోదరికి ఎంత ధైర్యం? లేదు, ఆమె పంపలేదు. సో వెల్లింగ్టన్, దయచేసి నేను క్వీన్స్ రాయల్ గిఫ్ట్ ని మహారాణికి ఇవ్వచ్చా?
ఏంటి హనీ ట్రీట్ ఇలా ఇవ్వు. లేదు లేదు. ఒక్క నిమిషం మిస్ మహారాణి గారు, విల్లిదాన్ని వెంటనే నాకు ఇవ్వు. నేను నేను మీకు హెల్ప్ చేస్తాను. వద్దు, దూరంగా ఉండవు. విల్లీ, సహాయం చెయ్యి. సాధారణ మీడో బాగ్. మాయా, నేను నా జీవితంలో నేనింత అవమానానికి గురి కాలేదు. బీట్ రైస్, ఆమెకు శిక్ష పడాల్సిందే. నేను తనతో మాట్లాడి చూస్తాను. ఆమె మహారాణి పైన దాడి చేస్తే మీరు ఆమెతో మాట్లాడతారా? అందుకే మీ దగ్గర నివసించే తేనెటీగలంటే అందరికీ అంత చులకన. మేమేమీ అలా కాదు. నిజంగానా? ఆర్డర్ లేదు, రూల్స్ లేవు, టర్న్ లేకుండా మాట్లాడే చిన్న తేనెటీగలు. పైగా నేను మిమ్మల్ని హనీ గేమ్లకి ఎందుకు ఆహ్వానించడం లేదని మీరు ఆశ్చర్యపోతున్నారు. బహుశా ఓడిపోతావన్న భయం వల్లేమో. దయచేసి ఆపు ప్లీజ్. హనీ గేమ్స్ అలైట్ బగ్గుల కోసం అందుకు కావలసిన సామర్థ్యం మీ దగ్గర ఎప్పుడూ లేదు. ఈ బంబల్ బగ్ యొక్క రూపాన్ని బట్టి చూస్తే ఆమెకు కూడా లేదు. మాయా మా దగ్గర ఉన్న బెస్ట్ బగ్స్ లో ఒకరు. అయ్యో, ఇక్కడ బస్ ట్రావెలర్స్ ఉన్న ఒక బగ్గు కూడా తన పోటీ కాదు. ఖచ్చితంగా నేను పోటీ, ఇంకా వెళ్ళి కూడా. మాయా, అదే నిజం. పాపి మిడోబీస్ అందరూ ధైర్యవంతులు, ఇంకా వేగవంతులు, ఇంకా అందరికంటే మంచి వాళ్ళు. మాయా, కాదు కాదు కాదు. మీ చిన్న తేనెటీగలకంత నమ్మకమే ఉంటే నేను ఆమెను మరియు ఆమె స్నేహితుడిని గేమ్స్ లో పోటీ చేయమని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు గెలిస్తే అంతా మర్చిపోతాను, కానీ ఓడిపోతే నేను ఈ జంటకు ఒక ఉదాహరణగా తీసుకొని మీ వేసవి తేనె మొత్తాన్ని తీసుకుంటాను, ప్రతి చివరి చుక్క వరకు. మా దగ్గర తేనెటీగలు శీతాకాలంలో ఉండవు. పాపి మీడోకి కనీసం జుట్టు కూడా లేదు. మేము సిద్ధంగా లేవు. బేగడ్, పాపేమి టీం కోసం అత్యంత బహుమతుల బగ్లెస్ ఫ్యాన్ వెంటనే గిఫ్ట్ గా ఇవ్వండి. అలాగే మహారాణి, మీ మాటే మాకు శాసనం. మరైతే ఇంకా ఆట మొదలు పెడదామా? నువ్వు చేసిన దానికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మాయా. నీకు పదే పదే చెప్పాను నిన్ను అందులో తల దూర్చొద్దని. నేను కేవలం సహాయం మాత్రమే చేద్దామనుకున్నాను, కానీ చేయలేకపోయాను. చేశానా? నువ్వు ఇలా రావటం ఆపేయాలి. అండ్ నీకు బెస్ట్ ఏంటని నీకు తెలుసు. నన్ను క్షమించండి మిస్ క్వీన్. హో సరే, నువ్విక్కడే వెయిట్ చేయి. కానీ నువ్వు ఆటలో ఒక్కదానివే గెలవలేవు. నువ్వు ఖచ్చితంగా నీ టీం మాట వినాలి. నేను వింటాను. నేను మీకు మాట ఇస్తున్నాను. వెళ్ళే టైం అయింది. నేను నిన్ను నమ్ముతున్నాను మాయా. నాకు తెలుసు నువ్వు పాపీ మీడోని గర్వపడేలా చేస్తావు. విల్లీ, మాయా, మీ ఇద్దరు కలిసే ఉండాలి. మీ ఇద్దరికి నా గుడ్ లక్. హో విల్లీ, అన్ని తేనెటీగలు మనపైనే ఆధారపడున్నాయి. అవును, కానీ హే, ఇది ఎంత కష్టంగా ఏముండదు. అంటే నా ఉద్దేశం నువ్వు ఈ పాపి మేడలోనే ఫాస్టెస్ట్ రేసర్వి. వావ్, ది హనీ గేమ్ విలేజ్. అన్ని బ్యాగ్స్ ఇక్కడ ఈ ప్లేస్ లో రిపోర్ట్ చేయాలి. మరి కాసేపట్లో ఓరియంటేషన్ మొదలవుతుంది. పదా, ఆగు, నా కోసం ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమే వెళ్ళి, మనం ఇది చేయగలం. మనం మన బెస్ట్ అడుగు ముందుకు వేస్తూ వెళ్తే చాలు. ఇంతకీ నా బెస్ట్ అడుగు ఏంటి? ఒక నిమిషం ఆగు. విల్లీ, ఇక్కడ ఎన్ని డిఫరెంట్ బగ్స్ ఉన్నాయో చూడు. చూడు విల్లీ. నేను మీకు సహాయం చేయనా? హలో, నువ్వు మాట్లాడగలవా? ఇలా చూడు గూగుల్ బగ్. హాయ్, నా పేరు బిల్లీ. ఇంకా నా బెస్ట్ ఫుడ్ లైక్ ఇదనుకుంటాను.
మనం వెళ్దాం పదండి. వెళ్ళి నువ్వు ఇక్కడ ఉన్నావా? వెళ్ళి అలా చూడ, అది మన చెండలాగే ఉంది. మరి మన టీం ఎక్కడా? ఈ వింత కొత్త బక్సా స్క్వీటర్ స్వామి దగ్గర దాక్కున్నారు. మీ అందరికి గుడ్ లక్. గుడ్ ఈవినింగ్ బగ్స్. హనీ గ్యాస్ విలేజ్ కి మీ అందరికి స్వాగతం. నేను గేమ్స్ మాస్టర్ బి గుడ్. ఫ్లిప్, హే ఫ్లిప్, ఇక్కడ. మాయా, నిన్ను చూడడం ఆనందంగా ఉంది. ఓ లిటిల్ బోజో. ధన్యవాదాలు. ఇంకా వచ్చే 3 రోజులు 5 మినిట్స్ ని రిప్రజెంటింగ్ చేస్తున్న అందరూ ఒకరితో ఒకరు పోటీని పూర్తి చేస్తారు. రోజు ముగిసేసరికి ఒక టీం ఎలిమినేట్ అవుతుంది. ఈ ఏడాది పాల్గొనే టీమ్స్: టీమ్ బగీ హలో, టీమ్ బెలీ బ్లఫ్, టీమ్ ఎపిక్ గ్రో, టీమ్ ట్రోపోలిస్. ఇంకా ఆఖరిగా ఈ ఏడాది ఒక సర్ప్రైజ్ గా ఈ లైన్అప్ లోకి యాడ్ అవుతున్న టీమ్ పాపీ మేడో. అది మనమే వెళ్ళి. ఇంకా ఆఖరి రోజు మిగిలి ఉన్న 2 టీమ్స్ ఎంప్రెస్ ముందు పోటీ పడతాయి. ఇదే హనీ కప్. జల్లి, మనం ఎలాగైనా కప్ గెలవాలి. ఆ కప్ గెలిచేది మేము. బాయ్ వెళ్ళి. బాయ్. అయితే ఇంతకీ మన క్యాబిన్ ఎక్కడా? అదిగో అక్కడ. అమ్మో, ఇదేం ప్లేస్ రా బాబు. ఇక్కడే ఉన్నారా పిల్లలు? ఫ్లిప్, ఓ హా, మీరు తప్పిపోయారా? మేము టీమ్ పాపీ క్యాబిన్ కోసం వెళ్తున్నాం. ఓ, అది మీకు ఇక్కడ కనపడదు. అది స్లగ్ హిల్. చాలా చండాలమైన ప్రదేశం. హద్దులు దాటిపోయింది. ఇదిగో మీ క్యాబిన్ ఇటువైపు ఉంది. మా టీమ్ లో ఇంకా ఎవరున్నారు ఫ్లిప్? ఈ పాపీ మిడ్డోలోనే ఫైనెస్ట్ బగ్స్ ఉన్నారని మాతో అన్నారు. అందులో కొందరైనా మనకు తెలుసు అనుకుంటాను. అది కనిపెట్టాలంటే కేవలం ఒకే దారి ఉంది. థ్యాంక్స్ ఫ్లిప్. రా వెళ్ళి, మనం వెళ్దాం. గుడ్ లక్ విల్లీ అండ్ మాయా. పాపీ మిడో ఎంతగానో మిమ్మల్ని నమ్ముతున్నారు. హలో, ఎవరైనా ఉన్నారా? హలో. మీరు బయటికి రావచ్చు. అంటే ఇది వైలెట్ కాదనుకుంటా. మాయా, తొందరగా వచ్చి దాక్కో. బహుశా నేను తప్పు చోటుకు వచ్చినట్టున్నా. ఖచ్చితంగా ఇది తనకున్న ఫ్రెండ్స్ లో ఒకరు. కొట్టిపడేసి టీబీ, ఈ గో కేవలం పాపి మీడోస్ బగ్స్ కోసం మాత్రమే. నేను పాపీ మిడో బగ్స్ లో ఒకరిని. ఈమె దగ్గర వైలెట్ ఫ్రెండ్స్ దగ్గర వచ్చే స్మెల్ రావట్లేదు. వైలెట్ ఏమీ నా ఫ్రెండ్ కాదు. నువ్వు అదృష్టవంతురాలివి. ఆ అమ్మాయి తన వెనుక భాగాన్ని తానే కుట్టిన తేలికంటే నీచమైనది. ఇంకా ఆమె చాలా నీచమైంది కూడా. ఇంకా ఆమె తన గురించే తను చాలా సరదా మనిషినని అనుకుంటుంది, కానీ అస్సలు కాదు. మనం ఆ గోల్డెన్ కప్ గెలిచినప్పుడు తను ఖచ్చితంగా సరదాగా నవ్వలేదు. గాయస్ ఆగండి, ఈమె సీరియస్ గా ఉంది. మనం గెలుస్తామంటే ఎవ్వరు నమ్మరు. కానీ పాపీ మిడోలో ఉన్న ఫైనెస్ట్ బగ్స్ అంటే మీరే కదా. ఎంత నవ్వొచ్చే మాట అన్నావు. మేము ఇక్కడ ఉండడానికి ఏకైక కారణం బీ గుడ్. మేము హనీ గేమ్స్ కోసం ఒక ట్రిప్ గెలుచుకున్నామని చెప్పిందని. మేం పూర్తి చేయాలని అతను మాకు ఎప్పుడు చెప్పలేదు. ఒత్తిడికి గురి కాకండి. మనం ఎంత త్వరగా ఓడిపోతే అంత త్వరగా మన ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటి? కాదు, నేను ఎలాగైనా గెలవాలి. మనమందరం గెలవాలి. ఓ, ఇంతకీ నీ పేరేంటి బంగారు తేనే? నా పేరు మాయా. ఇంకా తను నా ఫ్రెండ్ విల్లీ. హాయ్ మాయా. ఇంకా మీ పేరేంటి? నా పేరు క్రేగ్. మిమ్మల్ని కలవడం సంతోషం. క్రేగ్ గురించి నువ్వు అంతగా పట్టించుకోకు. అతనికి జెమ్స్ అంటే పడవు. క్షమించండి లిటిల్ బి. వాళ్ళు నా వాళ్ళు అనుకునేంత వరకు నేను ఎవరికి చేయగలుపును. అక్కడ ఉన్న స్పైడర్ పేరు స్పిండర్. ఆమె ఒక వెజిటేరియన్. దానికంటూ ఒక మొహం ఏడిస్తే నేను దాన్ని తినను. ఇంకా అక్కడ కోపంగా ఉన్న లిటిల్ బెడ్ బగ్ పేరు బెడ్ఫోర్డ్. ఇంకా అతనితో ఉన్న సమస్య ఏంటంటే అప్పుడప్పుడు అతను కొరుకుతాడు. కొత్త
కొత్త వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రైవేట్స్ ఆరిని బర్నీ రిపోర్టింగ్ టు ద గేమ్ ఆఫ్ డ్యూటీ సార్. మీరిద్దరూ ఇక్కడే చేస్తున్నారు. అంటే మాయా, ఒక చిన్న పక్షి మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటుందని నాకు చెప్పింది. ఇప్పుడు అది మమ్మల్ని తినడానికి నిజానికి ప్రయత్నించింది. ఇది చాలా పెద్ద పక్షి. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. వేగవంతమైన బలమైన పీక్ ఫిజికల్ స్పెసిమెన్. బలహీనమైన బీటల్, వెలిగిపోయే వాన చినుకు. ఇప్పుడు మీరు కేవలం మాటలు మాత్రమే వింటున్నారు. నాకు అవసరం లేదు, తన చేతులు మాటల కంటే ఎక్కువ మాట్లాడతాయి. బర్పీస్, తలెత్తు. కాలిపోతుంది. ఇంకా షేక్ ఆడించాయి. వీళ్ళు చాలా వింతగా ఉన్నారు. దిగులు పడకండి, మిమ్మల్ని చూస్తే ఎదుగుతారు. మమ్మల్ని చూస్తే ఎదుగుతారా? అంటే ఫంగస్ లాగా? ఓహో, సరే, మీరు అక్కడికి వెళ్ళి దూరంగా పడుకోవచ్చు. మనం ఈ బగ్స్ తో గెలవలేము. మనం గెలవగలం. ఇక్కడ ఉన్న ప్రతి బగ్కి ఒక టాలెంట్ ఉంది. నేను మీ ఇద్దరిని గమనిస్తూనే ఉంటాను, జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ బాగ్స్. మొదటి రోజు కాంపిటీషన్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈవెంట్ డాడ్జ్ బాల్. ఈ రోజు ఆఖరిలో ఎవరి దగ్గర అయితే తక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఈ రోజు ఎలిమినేట్ అవుతారు. మొదటి రౌండ్ టీమ్ బర్లీ బ్లఫ్ వర్సెస్ టీమ్ పాపీ మేడో. రెండు టీమ్స్ పొజిషన్ లోకి రండి. నిజంగానా? వాళ్ళ కండలకు కండలున్నాయి. ఇది చాలా బాగుంటుంది. మనం చేయగలం. కేవలం నన్ను ఫాలో అవ్వండి. అందరూ సిద్ధమేనా? ప్లే బాల్. సరే, అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఎలా చేయగలిగావు దాన్ని? మీరు క్యాపిటల్ టీని తయారు చేస్తే మీరు ఈ చేతిని ఈ చేతిపై ఉంచితే ఆట ఆగిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపించు. ఖచ్చితంగా. నువ్వు ఇలా చేయిని తీసుకొని ఇంకా కాస్త సమయం కావాలి. టీమ్ బర్లీ బ్లఫ్ విజయం. కాస్త ప్రేమ చూపించండి. టీమ్ బర్లీ బ్లఫ్ వర్సెస్ టీమ్ ట్రోపలీ. మంచిది. ఇంకా కొన్ని ఎక్కువ బాల్స్. అయ్యో పాపం, వైలెట్ ని చూడలేను. టీమ్ ట్రోపలీ గెలుపు. తర్వాత ఎవరు? తను చాలా చక్కగా ఆడింది. తను అదిరిపోయింది. మన టీం కూడా బాగుంది. మనం అందరం కలిసి పనిచేస్తే చాలా దేనైనా సాధిస్తాం. ఇలా మోటివేట్ చేస్తూ మాట్లాడటం ఈమెకు బాగా అలవాటు అనుకుంటా. టీమ్ బగ్గీ హలో వర్సెస్ టీమ్ హ్యాబిట్ గ్లో. ఎంత ముద్దుగా ఉన్నాయో. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలే, మీరు హ్యాపీగా ఉండండి. టీమ్ ట్రోపలీస్ వర్సెస్ టీమ్ పాపీ మెడో. చూస్తుంటే కొత్త రంగు మారినట్టుంది టీమ్ పాపీ. టీమ్ ట్రోపోలిస్ అటాక్. పదండి వెళ్దాం టీం పాపీ. విల్లీ, పోలేన్. క్రేగ్, పోలేన్ని విసిరు. ఇదంతా నా వల్ల కాదు. స్పిన్నర్,
నువ్వు అక్కడి నుండి కదలాలి. నీకు చాలా గొప్ప టీం దొరికింది మాయా. నువ్వు నన్ను కాపాడావు. ఇప్పటి నుంచి నువ్వు నాకు ఇష్టమైన ఫ్రెండ్వి. అన్ని బాన్ని స్పిన్నర్ కి సాయం చేయండి. అలాగే కెప్టెన్. అసలు ఆమె ఏముంది? తను స్పిన్ హెర్ కి సాయం చేయమని చెప్పింది. బగ్ బటింగ్ స్పిన్. ఇంకా గట్టిగా స్పిన్. టీమ్ ట్రోపోలిస్ కి విజయం. మనం మళ్ళీ ఓడిపోయాము. కానీ అక్కడ చూడు, మనకు కొన్ని పాయింట్స్ వచ్చాయి. మనకి పాయింట్స్ వచ్చాయి. మనకి కూడా పాయింట్స్ వచ్చాయి. కానీ నాకెందుకు? కానీ ఇది సరిపోతుందా? ఇంకా ఈ రోజు డే 1 కాంపిటీషన్ ముగిసింది. మీరు అందరూ ఎంతో గర్వపడాలి. కానీ దురదృష్టవశాత్తు ఒక జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఇంకా ఈ రోజు అలా ఉన్న జట్టు బాకీ హాలో. అయ్యో ఏంటి? టీమ్ పాపీ కంటే కేవలం ఒక్క పాయింట్ తో ఓడిపోయారు. మనం గెలిచామా? మనం చేద్దాం. ఏదైనా తింటూ మనం సెలబ్రేట్ చేసుకుందాం. నేను వెళ్ళి పడుకుంటాను. అవును, చీకటి రాత్రి. హా, నేను కూడా వెళ్ళి పాడుకుంటా. నేను నిద్రపోవాలి. మనం భయపడాల్సిన పనిలేదు కదా. ఏంటి తన గురించా? అవసరం లేదు. ప్రతి బగ్కి ఒక వీక్నెస్ ఉంటుంది. మహారాణి వారు, రోజు ముగిసాక ఇదిగోండి అన్ని టీమ్స్ ల స్కోర్. ఎక్సలెంట్, మనమే ముందు స్థానంలో ఉన్నాం. టీమ్ స్కోర్ వచ్చేసింది మహారాణి గారు. ఎక్సలెంట్, మన లాస్ట్ ప్లేస్ లో లేము. హే హ హ టేస్ట్ చేయవెళ్ళి కొత్తది ప్రయత్నించడం మంచిదే. నాకు కొత్తవి తినమంటే ఇష్టం లేదు. నాకు పోలేన్ అంటే ఇష్టం. పోలన్ నా దగ్గర ఉంది వెళ్ళి. అలాగే టీమ్ ట్రోపోలిస్ మా కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేయిస్తారు. నువ్వు మాతో జాయిన్ అవుతావా? నువ్వు కూడా రామయ్యా. అవును మాయా, మీరు కూడా వచ్చి కూర్చోండి. అలాగే, థ్యాంక్స్ వైలెట్. క్షమించు, అది చేసేలా స్పాట్. క్షమించండి. అది శాండ్రాది. స్పాటీ, డాటీ ఇంకా లాటీ కూడా వచ్చేసారు. అది బ్రియాన్ కోసం రిజర్వ్ చేయబడింది. నా దగ్గరికి వచ్చేయండి. అయ్యో, చూస్తుంటే నీకు ఇక్కడ ప్లేస్ లేనట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఓ సారీ, ఎంత మొరటుగా ఉన్నాను కదా. ఇదిగో ఈ రుచికరమైన గోల్డెన్ పోలెన్ తిను. అయ్యో డియర్, నేను వాటన్నిటిని తినేసానా? అయ్యో నా చెయ్యి. మాయా, నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. అయ్యో నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. ఏమైంది మై లిటిల్ హనీ పఫ్? తను నా చెయ్యి విరగొట్టేసింది. తను అబద్ధం చెప్తుంది. నా కూతురు అబద్ధం చెప్తుందని నువ్వు నింద వేస్తున్నావా మీటో బగ్? కూతురా? కూతురా? బహుశా తను నన్ను క్షమాపణ కోరుకుంటే తను క్షమిస్తాను. సరే అయితే క్షమాపణ చెప్పు మాయా.
నేను అమ్మయ్యా సారీ చెప్పు. వైలెట్ నన్ను క్షమించు, కానీ నేను ఏ తప్పు చేయలేదు. తను నా మీద పెద్దగా అరుస్తుంది నాన్న. నేను మీపై దృష్టి సారించిన క్షణంలో మీరు ఇబ్బంది పడ్డారని నాకు తెలుసు చిన్న తేనెటీగా. ఏంటి? కాదు, నేను కేవలం సైలెన్స్. ఇదే మీ మొదటి ఇంకా చివరి వార్నింగ్. ఇకపై మీ నుండి ఎలాంటి ఇబ్బంది కలిగినా మీరు గేమ్ నుండి వెళ్లిపోవాల్సిందే. కానీ తను ఏం చెప్పాలనుకుంటుందంటే తను కూడా నిజంగా చాలా బాధపడుతుందని. అంతే కదా మాయా? థ్యాంక్స్ విల్లీ, నువ్వు నా నిజమైన ఫ్రెండ్వి. అయ్యో మాయా, ఈ రోజు నీ అదృష్టం బాగుంది, అందుకే బయటపడ్డావు. కానీ రేపు మాత్రం ఇక్కడ నుంచి గంటేస్తారు. నా పేరు వైలెట్ మరియు నా పర్పుల్ రంగు జుట్టు మరియు నా ఫ్యాన్సీ పోలెంతో నేను చాలా కూల్ గా ఉన్నాను కదా. రామాయా వెళ్దాం. నీ కొత్త ఫ్రెండ్ కి నేను నచ్చినట్లేను. వైలెట్ మంచిది, తనకు ఒక అవకాశం ఇచ్చి చూడు. మంచిదా? తను టీం పాపీని ఒక కళ కలిసిన వింతలు అని చెప్పింది. ఖచ్చితంగా అది మనకి ఒక కంప్లీట్ అయి ఉంటుంది. హే, నువ్వే కదా ప్రతి బగ్గి ఒక టాలెంట్ ఉంటుందని చెప్పావు. బహుశా ఇలా డిఫరెంట్ గా ఉండడమే మన టాలెంట్ ఏమో అనుకుంటా. హే, బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. నువ్వు నా పక్కనే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళి. నాకు కూడా మాయా. గుడ్ నైట్. వెకి వెకి టీం పాపీ, మీ ట్రైనింగ్ సెషన్ ఎప్పుడు మొదలవుతుంది? దేని గురించి మాట్లాడుతున్నారు? నేనేదో ఫ్లోలో అయిపోయింది మాయా. నేను ఎక్కడి నుంచి పోతున్నాను, నన్ను క్షమించండి. ఆగు, వదిలేయండి. నువ్వెలా గివ్ అప్ చేయకూడదు. అసలు మనం ప్రయత్నించి ఏం లాభం? నీకు అర్థం అవ్వడం లేదా మాయా? ప్రతి విషయంలోనూ నిస్సహాయంగా ఉన్నందువల్లే బీ గుడ్ మనల్ని ఎంచుకున్నాడు. అది నిజం కాదు. స్పిండర్, నువ్వు నీ సాలిబోరుతో ఈ బబ్బల్ని పట్టుకోవాలి. నిజంగానా? వినడానికి స్టూపిడ్ గా ఉంది, కానీ సరే. నువ్వు చేయగలవని నాకు తెలుసు. నువ్వు రెడీనా? లేదు. ప్రస్తుతం నా ఆత్మలో వర్షం పడుతోంది. నువ్వు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, సరిపోతుంది. ఇంకా నీ సంగతి ఏంటి క్రేక్? బొద్దింకలంటే ఏంటో మాకు చూపించు. చాలా బాగా చేసావు. నువ్వు ఆ రూఫ్ డర్టీగా ఉందని కూడా గమనించలేదు. ఇప్పుడు నీ వంతు బెడ్ఫోర్డ్. నీ స్పెషల్ స్కిల్స్ ఏంటి? నాకు డాన్స్ చేయడం అంటే ఇష్టం. ఇంకా పాటలు పాడడం కూడా. నాకు సింగింగ్ అంటే ఇష్టం. మాయా, అదెందుకు పనికిరాదు. మనం అసలు దేనికి సరిపోము. కమ్ ఆన్ స్లీపీ బాక్స్, మన గేమ్ మొదలవడానికి ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. మనం గెలవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. అబ్బా, ఈమె మళ్ళీ మొదలు పెట్టింది.
విల్లో ట్రీ వాషౌట్ కి మీ అందరికీ స్వాగతం. పడిపోతున్న మంచు బిందువులను తప్పించుకుంటూ టీమ్స్ అన్ని జట్టు పై భాగానికి పరిగెత్తుతాయి. ప్రతి జట్టు నుంచి ఒక సభ్యుడు మాత్రమే ముగింపు గీతను దాటాలి. ఇది చాలా పైకుంది. భయపడకు బెడ్ఫోర్డ్, నేను ఇక్కడ నీతో పాటే ఉన్నాను. మీ ట్రైనింగ్ గుర్తుంచుకోండి గైస్. ట్రైనింగా? నీకేమైనా గుర్తుందా? లేదు. రెడీ సెట్ గో. పదండి 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 వెళ్దాం. ఇంకా ఇప్పుడు టీమ్ ట్రోపోలిస్ అందరికంటే వేగంగా ముందుకు సాగుతున్నారు. అదిగోండి, ఆ టీంలోని వాళ్ళు కుప్పకూలిపోయారు. ఎఫిక్స్ లో ఇంకా 3 మాత్రమే మిగిలిన్నారు. త్వరగా రండి గైస్. ఇలా అయితే మన వల్ల కాదు. నేను ఇంకా వెళ్తూనే ఉండాలి. ఏంటి, నువ్వు మమ్మల్ని ఇలా వదిలేకూడదు. నేను చేయాలి, తప్పదు. మాయా ఆగు. మాయా, నువ్వేం చేస్తున్నావు? మాయా తన టీం ను వదులుకున్నట్లు కనిపిస్తుంది. ఇది సరదాగా ఉంది. టీం పాపీ ఇంకా అలాగే స్ట్రగుల్ అవుతున్నారు. నీ సహాయానికి ధన్యవాదాలు మాయా. టీం ట్రోపోలిస్ వాళ్ళు కెప్టెన్ నే వదులుకున్నారు. అంత నెమ్మదిగా ఉంటే కుదరదు బాస్. వైలెట్ ని స్ట్రింగర్ ని షేక్ చేయి. మొదటి స్థానంలో ఎపిక్ గోర్. రెండవ స్థానంలో నా నత్త పాదాల కుమార్తె వైలెట్ మరియు ఆమె బృందం ట్రోపోలిస్. ఇంకా 3వ స్థానంలో టీమ్ పాపీ మీడోస్. సారీ నాన్న. నేను కూడా అదే ఆశిస్తున్నా. మనం సాధించాం, మనం అందరం సాధించాం. నువ్వు సాధించవు. ఏంటి అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. ఇక్కడ చాలా టీం వర్క్ ఉంది. కానీ నేను అలా చేయక తప్పలేదు. స్వీట్ హనీ కేక్స్ మనం చివరి 3వ స్థానంలో ఉన్నాము. స్వీట్ హనీ కేక్స్, వీళ్ళు లాస్ట్ 3 వరకు వచ్చారా? నీ కూతురు నన్ను ఓడించకుండా ఉంటే బాగుంటుంది. బిగ్ గుడ్. బస్ ట్రావెల్స్ యొక్క ప్రెస్టేజ్ ప్రమాదంలో ఉంది. అలాగే యువర్ మ్యాజెస్టీ, ఖచ్చితంగా. హలో, అందరూ ఉన్నారా? నేను వదిలేసి వెళ్ళినందుకు క్షమించండి. పర్లేదులే. ఇది సరైంది కాదు. నేను ప్రతి ఒక్కరిపై బస్అప్ చేయకుండా ఉండాల్సింది. అంటే ఇదంతా నేను గేమ్స్ గెలవకపోతే అంతే. మహారాణి తేనె మొత్తం లాగేసుకుంటుంది కదా, విల్లి చెప్పాడు. బాయా, నువ్వు ఎందుకని ఏమీ మాట్లాడడం లేదు? నాకు కూడా తెలీదు. నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. కానీ మేము నీకోసం ఉన్నాం మాయా. నేనున్నాను, వీళ్ళున్నారు, ఇతరు ఉన్నాడు. మేము ఉన్నది మీకోసమే. అవును, టీమ్స్ ఉంది, అందుకే కదా. మీరు చెప్పింది నిజమే. టీమ్ మనం సాధించబోతున్నాం. చాలా గొప్పగా ఉండబోతుంది.
మేస్ ఆఫ్ ది మెగా బీస్ట్ కు స్వాగతం. జట్లు నార్త్ ఎండ్ లో నిష్క్రమణకు చిట్టడవి యొక్క అనేక మార్గాల గుండా నావిగేట్ చేయాలి. ఈ ఈవెంట్ లో ఎగరడానికి పర్మిషన్ లేదు. అలాగే జాగ్రత్త, ఎక్కడో రహస్యమైన మెగా బీస్ట్ దాగుంది. ఆపదలో మీలో ఉన్న మృగాన్ని మేల్కొలపండి. రేసర్స్, మీరు మీ మార్క్స్ తీసుకోండి. మా డాన్స్ తినేయండి. విల్లి ఆగు. స్పెండర్, నా కోసం ఒక వెబ్ ని వదులు. మనమందరం కలిసి ఉండాలి. ఈ మార్గం గుండా రండి టీం. ఎక్కడికి వెళ్ళారు? మాయా, మాయా, ఇలా రండి. వైలెన్స్ బహుశా దీనికి ఎగ్జిట్ నార్త్ ఎండ్ లో ఉంటుంటుంది. అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. నన్ను కాస్త ఆలోచించు నీవు, సరేనా? విల్లి ఎక్కడ? ఒక్క నిమిషం ఆగండి. మాయా, మాయా, నువ్వున్నావా? మాయా, మాయా, విల్లి, విల్లి. విల్లి, ఇక్కడున్నాం. మనమందరం బహుశా మెగా బీచ్ దగ్గరే ఉన్నాం. జాగ్రత్తగా వెళ్ళి దాన్ని నిద్ర లేపకు. ఏంటి? ఇది చూడడానికి ఏమంత భయంకరంగా లేదు. వింటుంటే ఎవరికో మెగా బీస్ట్ దర్శనం అయినట్టుంది. మెగా బీచ్ ని ఫాలో అవ్వండి. నాకు అర్థం కావట్లేదు. మనం ఈ పాటికి అక్కడికి చేరుకోవాలి కదా. వైలెట్, నేను కూడా అదే చెప్తున్నాను. మనం నార్త్ సైడ్ వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం. నేను నా టీమ్ తో కలుస్తున్నాను. నువ్వు చేసేదంతా నా వేగాన్ని తగ్గించడమే. మీ అందరికీ ఆ శబ్దాలు వినపడుతున్నాయా? నువ్వు వినే శబ్దం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ లైన్ ని మొదటగా క్రాస్ చేసింది టీం పాపి. మనం గెలిచాం. మీరందరూ అప్పుడే అంత సంబరపడకండి. బహుశా మీ అందరికి తెలుస్తుంది, నేను వాళ్ళని బీట్ చేశాను. నిజానికి లైన్ దాటిన మొదటి టీం మాది. ఇంకా రెండవ స్థానంలో టీం ట్రోపోలిస్ వచ్చారు. నేను టీం ట్రోపోలిస్ ని. నేను లేకుండా ఆ స్లగ్ బాక్స్ ఏమీ పీకలేవు. చాల్సీ, శాండ్రా, నేను మీ కెప్టెన్ ని. నాన్న ఆగండి, నేను మీకు వివరిస్తాను. అలాగే ఉంచుకో. కారణాలు ఓడిపోయిన వాళ్ళ దగ్గరే ఉంటాయి. నేను నా కూతురు గెలుస్తుందని నమ్మాను. కానీ నేను గెలిచింది నేనే. టీం పాపి ఇంకా టీం ట్రోపోలిస్ మన గ్రాండ్ ఫైనలిస్ట్ లో. ఇది వేదికకు పిలుపునిస్తుంది. టీం పాపినో, నువ్వు అసలు దీన్ని ఇంతవరకు ఎలా తీసుకొని వచ్చావు? బి గుడ్. ఇది ఖచ్చితంగా ఎంత అద్భుతమైన వార్త చెప్పావు. మీ పోలన్నీ ప్యాక్ చేసుకోండి. మన అందరం హనీ గేమ్స్ కి వెళ్తున్నాము. మాయా, ఆమె నీ దగ్గరకు రానివ్వద్దు. అవును, అది నేను సమస్యలో పాడేస్తుంది. పదండి.
మనం మన పార్టీని ఎంజాయ్ చేద్దాం. హే ఫ్లిప్. హలో మాయా. నేను మధ్యలో వస్తే అనుకోరు కదా. ఓకే. మనం ఫ్రెండ్స్ కదా. మనం ఫ్రెండ్సా? ఆఫ్ కోర్స్ మనం ఫ్రెండ్సే విల్లీ. ఫ్రెండ్స్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కదా. నేను నీకు నా పాలన్ కూడా ఇచ్చాను, గుర్తుంది కదా. హాయ్ విల్లీ. ఇతను నాతో డాన్స్ చేస్తున్నాడు. లేదు, నాతో డాన్స్ చేస్తున్నాడు. లేదు, అతను మాతో డాన్స్ చేస్తున్నాడు. ఏంటి? నువ్వెందుకని మమ్మల్ని ఒంటరిగా వదలడం లేదు? ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళు కాదు కాబట్టి. హనీ గేమ్ లో మాలాంటి వాళ్ళకు మాత్రమే. మీరందరూ ఓడిపోయిన బగ్స్, అందరూ జోకర్స్. రేపు గ్రాండ్ ఫినాలే అయిన తర్వాత చూద్దాం ఎవరు నవ్వుతారు. అవునా? మీరు మీడో బగ్స్ ని కలపడం వల్ల ప్రయోజనం లేదు. మీరు ఎందుకు నిజాయితీగా ఆడి టీం పాపిని ఒంటరిగా వదిలేలేరు? మీకేం చెప్పాలి? స్లగ్ హిల్ లో జరిగే రేసులో మీరు నన్ను ఓడించగలిగితే నేను మీ విలువైన టీం ని పాపీని ఒంటరిగా వదిలేస్తాను ఇప్పుడే. లేదు, దానికి పరిమితి లేదు. నేను మీ సమ్మర్ హనీ మొత్తాన్ని తినడం చాలా సంతోషిస్తాను. సరే, నేను చేస్తాను. దీన్ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చేద్దామా, లేదా మీరు భయపడే బగ్లా? మనం ఫినిష్ లైన్ దాటినప్పుడు శాండ్రా కాల్ చేస్తుంది. రెడీ, సెట్, గో. మాయా ఇంకా వైలెట్ స్లగ్ హిల్స్ లో రేసింగ్ చేస్తున్నారు. నిన్ను ఫినిష్ లైన్ దగ్గర కలుస్తాను లూజర్. నేను నిన్ను మొదట చూస్తే కదా. నేను ఫినిష్ లైన్ దగ్గర ఉన్నానా? మాయా, దీని అంతటికి ఎవరు కారణం? నువ్వా? కానీ ఇది నేను కావాలని చేసింది కాదు. ఇందులో నన్ను వైలెట్ మళ్ళీ ఇరికించింది. సైలెన్స్! నువ్వు హనీ కప్ ని విరగొట్టావు. నేను నీకు ముందే చెప్పాను లిటిల్ పీ, నువ్వు ఈ హనీ గేమ్స్ నుండి తీసేస్తున్నాం. లేదు ప్లీజ్. అవుట్. లేదు. మాయా, అసలు ఏమైంది? వైలెట్ అయింది. తనను గేమ్స్ నుండి బయటికి గెంటించింది. ఏంటి? తన చేసి ఉండదు. తనేం చేస్తుందో నీకు కనపడలేదా? అది ఖచ్చితంగా ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. కాదు వెళ్ళి, ఇంకా ఇప్పుడు నీకే వదిలేస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండి మన హనీని కాపాడాలి. మాయా ఆగు. హలో లిటిల్ మిస్. ఇలా చుక్కని చూస్తూ నువ్వు ఇక్కడే ఉంటావని నేను అనుకున్నాను. నన్ను గెంటేశారు. నేను కూడా విన్నాను. రా, ఇక్కడ కూర్చో. అసలు ఏం జరిగిందో చెప్పు.
కప్ ని విరగొట్టాను. కానీ కానీ ఆ స్లగ్ హిల్ లో రేసింగ్ చేయాలనేది నా ఐడియానే కాదు. మీరు అద్దులు దాటి వెళ్ళారు. అది రూల్స్ కు అగైనిస్ట్ మాయా. వైలెట్ ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటుంది. అవును, కానీ నువ్వు వైలేట్ కాదు కదా. నేను కేవలం పరిస్థితులను చక్క పెడతామని అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు అక్కడ ఉన్న సమస్యలన్నీ సరిచేద్దాం అనుకున్నావు, కానీ నువ్వు సొంతంగా ఒక్కదానివే చేయలేవు లిటిల్ బజా. నువ్వు కాస్త నెమ్మదిగా ఇతర బగ్స్ చెప్తున్నావు కూడా వినాలి. సరే, నేను వింటున్నాను ఫ్లిప్. మాయా, నువ్వు ఇది గుర్తుపెట్టుకో, మంచి చిన్న తేనెటీగలు తమ తప్పులకు ఇతరులను నిందించవు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఈ కష్టాలన్నీ ఎక్కడ మొదలయ్యాయో. నేను రాని మాట వినలేదు. నేను మహారాణి కలవడానికి వెళ్ళినప్పుడు అంతా గందరగోళం చేశాను. సరే, విషయాలన్నీ సరిదిద్దాలనుకునే ఒక బగ్ ఆమె స్టార్ట్ చేసిన గొడవకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటుందని నువ్వు అనుకోవడం లేదా? అనుకుంటాను. థ్యాంక్స్ ఫ్లిప్. గుడ్ లక్ మాయా. Ladybugs and gentle bees, Honey Games Grand Finale की स्वागतम सुस्वागतम. నేను ఎంతో గర్వపడుతూ ఆహ్వానిస్తున్నాను మన మెజెస్టీ, ఈ బస్ట్రోపోలిస్ కే మహారాణి గారిని. ఈ చివరి ఈవెంట్ లో మిగిలిన 2 జట్లు డ్రాగన్ పై రష్ ను నావిగేట్ చేయాలి. అలాగే మడ్స్కర్ మెడల్ ను నావిగేట్ చేసి ఆ పై స్టంపీ పర్వత శిఖరాన్ని అధిరోహించాలి. అప్పుడు పోటీదారులిద్దరూ నాని ఆర్చిడ్ నుండి రూబీ పోలెన్ ను తిరిగి పొందాలి. ఎవరైతే మొదటిగా రూబీ పోలెన్ తో గెలుపు గీత దాటుతారో వాళ్లే హనీ కప్ గెలుచుకునే విజేతలు. ఓడిపోయిన టీం మెంబర్స్ కి ఈ నావెల్టీ మ్యాక్స్ లభిస్తాయి. ఇంకా ఇప్పుడు నేను మన మొదటి గ్రాండ్ ఫైనలిస్ట్, మన అందరి అభిమాన టీం ట్రోపోలిస్ ని పరిచయం చేస్తున్నాను. నాకు తెలిసి టీం పోపీ వాళ్ళు ఈ దరిదాపుల్లో ఉండరు. ఇంకా ఈ ఏడాది ఆశ్చర్యపరిచిన వైల్డ్ కార్డ్ టీం పాపీ. గో పాపీ మేడం. గ్రేట్, ఒక్కరు కూడా తిరిగి చూడలేదు. వాళ్ళందరూ తిరిగి ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు. మాయ ఎక్కడా? మాయాని తీసేశాము. తీసేశారా? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఓ బేట్రిస్, మళ్ళీ ఒకసారి మీరింకా మీ తేనెటీగలన్నీ మీరు ఎంత అవమానపడవలసిన వాళ్ళని ప్రూవ్ చేశాను. కానీ మిస్ మహారాణి, లిటిల్ మెడ్యూ బ్యాగ్, నువ్వింకా దీన్ని వదిలేయలేదు కదా? దయచేసి ఒక్కసారి నా మాట వినండి. ఇందులో క్వీన్ తప్పేమీ లేదు. ఓ నిజంగానా? అయితే తప్పెవరిదంటావు? నాది. నేనే క్వీన్ మాట వినకుండా ఇక్కడికి వచ్చి గందరగోళం చేశాను. నేను మీరు చెప్పిన మాట కూడా వినలేదు. ఇంకా ఆటలు కూడా నేను నా టీం మాట ఒక్కటి వినలేదు. వాళ్ళు నన్ను నమ్మారు. వాళ్ళని తల దించుకునేలా చేశాను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుతున్నాను మిస్ మహారాణి. నేను మీకు గౌరవం ఇవ్వలేదు. నా కారణం వల్ల మీరు మా గుంపు మొత్తానికి శిక్ష వేయకండి. అవకాశం ఇవ్వండి. అవును, తనకు అవకాశం ఇవ్వండి. తనకు ఒక అవకాశం ఇవ్వండి. ఎంత హత్తుకునేది సన్నివేశం. ఇలాంటి నిజాయితీకి ప్రతిఫలం ఇవ్వాల్సిందే కదా. లిటిల్ బే, ఫైనల్లో పోటీ చేయడానికి నేను మీకు 2వ అవకాశం ఇవ్వబోతున్నాను. కానీ మీరు ఓడిపోతే
మేం ఖచ్చితంగా మీ సమ్మర్ హనీ అంత లాక్కుంటాం. ఈ సమ్మర్, వచ్చే సమ్మర్, ఇంకా ప్రతి సమ్మర్ కూడా లాక్కుంటాం. ఎప్పటికీ కాదు. నేను మీ మాటకి ముందే ఎదురు చెప్పాల్సి ఉండేది. నేను మీ ఛాలెంజ్ ని అంగీకరిస్తున్నాను. ఆటలో మేమే గెలుస్తాం. నువ్విది చేయగలవు మాయా? లేదు, మేమంతా చేయగలం. స్నేహితులన్నాక కలిసే కదా ఏ పని చేసినా. మాయా, మమ్మల్ని నమ్మిన ఒకే ఒక బగ్వి నువ్వు. గ్రూప్ హాగ్. అవును, గ్రూప్ హాగ్. తనెందుకు ఇలా ఉంది? పోటీదారులందరూ స్టార్టింగ్ లైన్ దగ్గరకు రండి. ఈ రోజు నువ్వు ఎవరు తల్లి? నేను విన్నాను నాన్న. అవును, మరి విన్నర్స్ ఏం చేస్తారు? వాళ్ళు గెలుస్తారు, ఏది ఏమైనా సరే. కరెక్ట్. నువ్వు మౌంట్ స్టంపీ దగ్గరికి చేరుకున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న సీక్రెట్ టన్నల్ లోపలికి వెళ్ళు. What? ఒకవేళ దొరికిపోతే? ఈ గేమ్స్ కి మాస్టర్ నేను. నా బంగారు తల్లి, నువ్వు ఎప్పటికీ దొరకవు. రేసర్స్, మీరు మీ స్థానంలోకి రండి. వీళ్ళందరినీ చిత్తుగా ఓడిస్తాను. మరెక్కలను పట్టుకోవద్దు. మీ శరీరాన్ని మంచి నడిపించండి. రండి. మేము ఎగరతన్నా. దాన్ని రెక్కల్ని వదిలేయండి. వెళ్ళండి త్వరగా త్వరగా. టీమ్ పాపీ ముందంజలో ఉన్నారు, కానీ టీమ్ ట్రోపోలిస్ ఒక గట్టి పోటీ ఇవ్వకుండా మాత్రం లేరు. ఇంత స్లోగా ఉన్నారేంటి? ఇంత నెమ్మదిగానా? మీరు పడుకునే ఉండాల్సింది. స్పీడ్ తనని కాపాడు. నువ్వు పట్టుకోగలవు. నువ్వు నన్ను కాపాడా? నేను చేశాను. గో స్పిన్నర్. థ్యాంక్ యూ స్పిన్నర్. మడ్సకర్ మెడల్ చేరుకునే సమయానికి అది టీమ్ ట్రోపోలిస్ వాళ్ళు ముందుగా అడుగు పెట్టాల్సిన వాళ్ళు. ఎంత గట్టిగా ఉంది. నేను రాలేను మాయా, నా వల్ల కాదు. మనం ఇతనికి సాయం చేద్దాం. రండి, రండి. నేను ఇలా గట్టిగా బురదలో, ఇంకా ఇది నాకు నచ్చేసింది. నేను కంట్రోల్లోకి వచ్చేస్తాను. నేను కంట్రోల్లో ఉన్నాను. నేనేమి కంట్రోల్లో లేను. ఫ్రోజన్ ఎఫిడ్ బాబ్స్ పై నుండి ఐస్ వర్షం పడుతుంది. అందరూ అక్కడికి వెళ్ళండి. మాయా, నేను వస్తున్నాను. వెళ్ళి ఎక్కడ? ఆగో. ఇందులో నుంచి
కానీ చీకటిగా ఉంది. చెప్పింది విని తొందరగా లోపలికి రండి. వైలెట్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మనం గెలుస్తున్నాం విల్లి. నువ్వు ఇంకా మాకు దీనికి సహాయం చేస్తున్నావు. ఏంటి? మాయాతో నీకు కొంత రెక్క వచ్చిందని చెప్పు, అతనని ఆపేస్తుంది. ఏంటి? నువ్వు నా కోసం ఈ పని చేస్తావు కదా, ఆలోచించుకో. వెళ్ళి ఏమైంది నీకు? నాకు గాయం అయ్యింది. నేను గాయపడింది నా బెస్ట్ ఫ్రెండ్ తో నేను అబద్ధం చెప్పమని వైలెట్ చెప్పినందుకే వాళ్ళు షార్ట్ రూట్ ని ఎంచుకున్నారు. పచ్చి మోసగాళ్ళు. మనకి ఇంకా అవకాశం లేదు, మనకి ఇంకెలాంటి అవకాశం లేదు. మనకి అవకాశం అవసరం లేదు. మనకి తోడుగా మనం అందరం ఉన్నాం. మనం దీన్ని నిజాయితీగా నేరుగా వెళ్ళి గెలుద్దాం. ఓ యా, పదండి. అందరూ ఫాలో చేయండి. అవును, అందరూ ఫాలో అవ్వండి. వైలెట్, మనం ఈ మార్గం ద్వారానే వెళ్ళాలా? ఇది చాలా చండాలంగా ఉంది. సైలెంట్ గా ఉండి నన్ను ఫాలో అవ్వండి. వెతకండి, ఆర్కిడ్ ఇక్కడ ఎక్కడో ఉంది. మనకు అవకాశం లేదు. నువ్వు చాలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. ఇంకా మనకు అవకాశం లేదు. బర్నీ, మనకి దొరికింది. వావ్, నువ్వు దీనికోసం వెతుకుతున్నావా? ఇది చాలా అందంగా ఉంది. బర్నీ, మనకి ఇది దొరికింది. నేను వెళ్ళి మాయాని పిలుచుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మాయా, ఇక్కడికి రా, మేము దాన్ని కనుగొన్నాము. తనేం చెప్తున్నాడు? తననేది నాకు అర్థం కావట్లేదు. మాయా, ఇక్కడికి రండి. నాకు పాటల భాష వచ్చు. అతను అంటుంది అతనికి ఫ్లవర్ కనపడింది అని. అందరు ఈ దారిలో నుండి సింగిల్ ఫైల్ లేక ఏ ఫైల్ లేదు. ఫ్లవర్ చూడాలంటే ఈ దారిలో ఉంది. నేనింకా ఇదేదో గొప్పగా ఉంటుందని అనుకున్నా. ఏంటి? ఓ బార్నీ, నువ్వు అలా చేయకూడదు. మనం సాధించాం. మనం బయలుదేరాలనుకుంటా. హే హే, అది వైలెట్. తను ప్రమాదంలో ఉన్నట్టుంది. కాపాడండి. మనం గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ ఆమె మనల్ని మోసం చేయాలనుకుంటే? ఒకవేళ అలా అనుకోకపోతే? కాపాడండి. మనం ఒక స్టిక్కీ పరిస్థితుల్లో ఉన్నాం కదా, ఏమంటారు? ఎవరైనా ఏదైనా చెయ్యండి. హే, వాళ్ళని వదిలిపెట్టు. చిందర వందరగా ఉన్న పిల్ల పని అయిపోతుంది. నా భోజనం అసలు చల్లగా అవుతుంది. మనం తనకి ఏదో ఒకటి చెయ్యాలి. మీ పిల్ల చేష్టలు అన్ని బాని ఒక డైవర్షన్ క్రియేట్ చేయండి. 10-4 సచట్ అంటే నర్స్ అంటే కోచ్. 10-4 కోచ్. మీ వలని విసురు. గ్రేట్, బెడ్ఫోర్డ్, కటిల్ ఇంకా చాప్. త్వరగా రండి. వాళ్ళని కాపాడండి. ఇంకా పరిగెత్తడానికి ఏ చోటు లేదు కదా. చిన్న స్నేహితుడిని దూరం పెట్టు, నిద్రపోతున్నప్పుడు నీకు శాంతి లభిస్తుంది. కళ చాలా మధురంగా, వెచ్చగా, మరియు లోతుగా, మెల్లగా, అలాగే నిద్రలోకి జారుకో. ఎంత ముద్దుగా పాడుతున్నా. వావ్, నువ్వొక అద్భుతం బెడ్ఫోర్డ్. యా, నాకు తెలుసు.
గెలుపుకు దగ్గరలో ఉండి నన్నెందుకు కాపాడారు? ఎందుకంటే నీకు సహాయం కావాల్సి వచ్చింది కాబట్టి. మరి నిజమైన స్నేహితులు అదే కదా చేస్తారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మన కింద పడితే బైక్ లేపుతారు. నన్ను కింద పడి ఆపు. ఓకే. ఐఎమ్ సారీ, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. లేదు పర్వాలేదు. అలా కాదు, నేను నిజంగానే సారీ చెప్తున్నాను. థ్యాంక్స్ వైలెట్. పదండి, మనం త్వరగా ఫినిష్ లైన్ కి చేరుకోవాలి. అందరం కలిసి. ఓ ఉరుము ముగిసిపోయింది, కానీ ఈ రెండు జట్లు ఇంకా దూసుకుపోతున్నాయి. మరి రంగంలోకి మొదట ఎవరు వస్తారు? ఓహోహో, వారు ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇంకా ఈ రెండు జట్ల మధ్యన పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఎంత ఉత్సాహంగా ఉంది. టీమ్ పాపీ గెలిచారు. ఇది మొట్టమొదటి అరుదైన క్షణం. టీమ్ పాపీనో. వయోలెట్, నువ్వు అసలు ఏం చేశావు? గో టీమ్ పాపీ. లాగండి, వాళ్ళ దగ్గర రూబీ పోలెండ్ లేదు. పోలెండ్ లేకపోతే గెలుపు లేదు. నాన్న ఇంకా ఆపండి. ఏంటి? మనం మోసం చేశాం. నేను మోసం చేశాను. ఇక ఆపండి, మీరు చేస్తుందేం బాలేదు. టీమ్ పాపీ మమ్మల్ని కాపాడారు. వాళ్ళకి గెలుపు గౌరవం. కాదు, వాళ్ళు గెలవలేదు. బీ గుడ్, నేను నీకు ఒక మాట చెప్పాల్సి ఉంది. ఈ మాటలన్నీ తోటల్లో వాడు బని వాడేయ్. ఓ ది నాని నాని పోలెండ్, వాళ్ళు దీన్ని సాధించారు. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్. క్యాథరిన్, టీమ్ పాపీ వాళ్ళు నిజాయితీగా నేరుగా గెలిచారు. గెలిచింది ఎవరని నేనే చెప్తాను. నేనే ఇక్కడ మహారాణిని. అవును, ఇక్కడ మహారాణి మీరే, కానీ నేను మీ సోదరిని. ఇప్పుడు సరిపోయిందా? సరిపోయింది కదా. నీకు మా హాని అవసరం లేదు. నీకు కావలసింది అంతా నీ దగ్గరుంది. చుట్టూ చూసి నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నేను ఈ మాట చెప్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. టీమ్ పాపీ గెలిచింది. లేదు, మహారాణి. అవును మహామంత్రి, బహుశా ఈ లిటిల్ బీస్ కి ఏది దక్కాలో అది దక్కిందనుకుంటా కదా. ఈ ఏడాది హనీ గేమ్ ఛాంపియన్స్ టీమ్ పాపీ. To your toes, it's time for the party. We made it, come on, let's go. Shake your body. Come on, you got it. You're dancing with లేదు లేదు, నేను డాన్స్ చేయడం కుదరదు. ఇదే నా మాట. అరే పర్వాలేదు రా, ఇది సరదాగా ఉంటుంది. ఏంటి సరదా? ఏదేమైనా ఒక మహారాణి తన గౌరవాన్ని అలాగే నిలుపుకోవాల్సిందే. trust each other, power within. Our joy in love. విల్లీ, ఏంటి? నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. నీకు తెలుసా, ఈ కొత్త బగ్లన్నిటినీ కనడం వల్ల నాకు ఒక విషయం అర్థమైంది. ఎల్లప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్ గా నువ్వు మాత్రమే ఉంటావు. నువ్వు కూడా మాయా. రండి డాన్స్ చేద్దాం. విల్లీ, నేను ఇక్కడే ఉండి చూస్తాను. కమ్ ఆన్ విల్లీ.
మనం ఎప్పటికీ బీ బెస్ట్ ఫ్రెండ్సే కదా బస్ బజ్ బజ్ Every little party beat is coming down tonight. My friend Willie's joining me, he's such a jolly sight. There's music playing all night long and Flip conducts the band. And everyone bursts into song, we scream and clap our hands. Cause here comes Maya, sing and take a chance. Go shooby-doo and shooby-day and do the Maya dance. And we are turning, shooby-dooby-doo, and we are waving, shooby-dooby-day, and we are jumping, shooby-dooby-doo, and we are singing till the morning comes around. We are having such a ball, we're dancing all in line. Every creature, great and small, is waiting for the sign. Pay attention, here it comes, the star is in the house. Hit the lights and roll the drums, we're quiet as a mouse. Cause here comes Maya, sing and take a chance. Go shooby-doo and shooby-day and do the Maya dance. And we are turning, shooby-dooby-doo, and we are waving, shooby-dooby-day, and we are jumping, shooby-dooby-doo, and we are singing till the morning comes around. And we are turning, shooby-dooby-doo, and we are waving, shooby-dooby-day, and we are jumping, shooby-dooby-doo, and we are singing till the morning comes around. How I wish this party night would never ever end. When we see the sunrise, we will say goodbye, my friend. But right now we're dancing and we're having such a blast. Come on and let's party while it lasts. And we are turning, shooby-dooby-doo, and we are waving, shooby-dooby-day, and we are jumping, shooby-dooby-doo, and we are singing till the morning comes around. And we are turning, shooby-dooby-doo, and we are waving, shooby-dooby-day, and we are jumping, shooby-dooby-doo, and we are singing till the morning comes around. And we are turning, shooby-dooby-doo, and we are waving, shooby-dooby-day, and we are jumping, shooby-dooby-doo, and we are singing till the morning comes around. There's a place somewhere nearby, amongst the flowers and the morning dew. It's a secret paradise. Everybody's waiting just for you. Oh, here comes my other bee, with the greatest friends that you'll ever see. Yes, here comes my other bee, with a brand new story just for you and me. Yes, here comes my other bee, with a brand new story just for you and me.